పొద్దున్న లేచిన దగ్గర నుంచి తిట్టడమే స్టార్ట్ చేస్తారు. అత్తలకి ఏం పని లేదు. రాత్రి పడుకునేటప్పుడు ఆలోచిస్తారో రాసుకుంటారో బుక్కులు కానీ నాకు తెలియదు. కానీ పొద్దున్న లేచేస్తే చివాట్లు తిట్లు. కొంచెం సంతోషంగా ఉంటే చాలు. దీన్ని ఎలా ఇన్సల్ట్ చేయాలి, దీన్ని ఎలా బాధ పెట్టాలి అదే దశలో ఉంటారు తప్ప కోడలు మంచితనాన్ని మాత్రం అర్థం చేసుకోరు. రేపటి రోజున చూసుకోవాల్సింది కోడలే అని గుర్తుపెట్టుకోండి అత్తలు. ఎందుకంటే కోడల్ని మంచిగా చూసుకుంటే ఆ ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అత్త కోడళ్ళు ఆనందంగా సంతోషంగా కొట్లాడకుండా ఇంట్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారంటే వచ్చే సంపాదన కూడా నిలబడుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలబడుతుంది అనమాట. అంత హ్యాపీగా ఉంటారు. ఇంకా కొంతమంది తోటి కోడలు ఉంటారబ్బా, వాళ్ళు తోడల కంటే దారుణంగా ఉంటారు. తోడలు నయం అనుకోవాలి వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం లేదు. దేంట్లో పోటీ పడాలో కూడా తెలివి ఉండదు వాళ్ళకి. అద్దంలో ముఖం చూసుకొని మురిసిపోతా ఉంటారు. ఏందో మరి వాళ్ళ ఆనందం వాళ్ళకి వదిలేయాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడి చెడు చేస్తారే తప్ప ఒక్క మంచి పని కూడా చెయ్యరు. అలాంటి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచి జరుగుతుంది మనకు. నేనైతే మా పిల్లల కోసం స్నాక్స్ గా బనానా కేక్ అయితే ఇంట్లో రెడీ చేశాను. బయట నుంచి తీసుకురావడం ఎందుకనే ఇంట్లోనే బనానాస్ ఉంటే చేసేసాను. బనానాస్ కూడా పాడైపోవడానికి వచ్చినాయి. బాగా పండిపోయిన బనానాతో బనానా కేక్ చేస్తే చాలా సూపర్ గా టేస్ట్ ఉంటది అనమాట. నా పిల్లలకైతే నేను నా చేత్తో చేసి పెడితే చాలా ఇష్టం. ఎందుకంటే మమ్మీ మా కోసం అన్ని చేస్తుందనే ఫీలింగ్ లో వాళ్ళు కూడా ఉంటారు. అన్ని ఇష్టంగా తింటారు. ఏది వేస్ట్ చేయకుండా. నేను కూడా ఏది వేస్ట్ చేయను. మా పిల్లలకి కూడా ఫుడ్ విలువ, డబ్బు విలువ అన్ని నేర్పిస్తాను నేనైతే. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.